హలో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయానండి. బట్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే వ్లాగ్. సో నేనైతే చిక్మంగళూరు ట్రిప్కి స్టార్ట్ అయ్యానండి. బట్ వెళ్ళే దారిలో అయితే నేను బాబా టెంపుల్ చూసాను. ఇక్కడ బాబా వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్. నేనైతే ఈ ప్లేస్ చూడగానే ఆగిపోయాను బాబాని దర్శించుకుందామని. ఇక్కడ లొకేషన్ కూడా సూపర్గా ఉంది, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే మీ అందరికీ సజెస్ట్ చేస్తాను, ఎవరైనా చిక్మంగళూరు ట్రిప్కి వెళ్ళేవారు ఉంటే కానీ వెళ్ళే దారిలో బాబా టెంపుల్ని విజిట్ చేయండి. ఇంకా సో నేనైతే ట్రిప్కి వెళ్ళాక ట్రిప్ ఫుల్ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఏజే వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, సో నేనైతే ఇంకా అలా చిక్మంగళూరు ట్రిప్లో వెళ్తూ ఉన్నాను. సో మధ్యలో అయితే ఇలా ఫార్మింగ్ చేయడం చూశాను. సో అందుకే స్టాప్ చేసి మరీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అసలు ఈ క్లైమేట్, అలా ఫార్మింగ్ ఎన్ని రోజులు అయిందో ఫ్రెండ్స్ చూసి, చాలా అంటే చాలా మిస్ అవుతున్నట్టుగా ఉంది. అసలు ఈ క్లైమేట్కి, ఈ పొలాలకి నాకైతే ఇక్కడే ఒక హౌస్ కట్టేసుకొని ఇక్కడే ఉండిపోదాము అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. బట్ నేనైతే ఖచ్చితంగా ఈ సీనరీని, ఈ వీడియోని అంతా మీకు చూపించాలి అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే కలిసి ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. బట్ ట్రిప్లో వెళ్తూ వెళ్తూ ఈ క్లైమేట్ని చూసి అయితే ఆగిపోయాను. సో ఇలా హైవే రూట్లో అయితే వెళ్తుంటే ఫ్రెండ్స్, రోడ్డు మొత్తం ఫైనల్గా నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయానండి. బట్ ఇక్కడైతే రెయిన్ పడుతూ ఉంది. ఇక్కడ మధ్యలో ఈ షాప్ చూసాను, తండ్రి షాప్. సో ఇక్కడికి వచ్చాను. ఇదైతే వాళ్ళు హాట్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అనమాట. ఈ వెదర్కి, ఈ క్లైమేట్కి ఇది సూపర్ అంటే సూపర్ అండి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ముల్యంగిరి పీక్ పాయింట్. యాక్చువల్గా ఇది వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడైతే చాలా కాటేజెస్ ఉన్నాయి. ఇంకా ఈ సీనరీస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ మేమున్న ఏరియా నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చాక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 14 కిలోమీటర్స్ ఉంది. బట్ చాలా అంటే చాలా దూరమే. బట్ కానీ ఈ వ్యూ, ఈ రెయిన్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా చిక్మంగళూరు వస్తే ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే ఈ ముల్యంగిరి పీక్. సో నేనైతే ఇంకా వెళ్తూ ఉన్నాను. రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ రీచ్ అయ్యాక మెయిన్ పీక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు అక్కడ వ్యూ ఎలా ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది మొత్తం కూడా వీడియో చూస్తాను. ఎంతైనా అసలు చిక్మంగళూరు మాత్రం ఈ ఆగస్ట్ టైంలో, ఈ రెయినీ సీజన్లో సూపర్గా ఉంది. సో వీ షుడ్ నాట్ మిస్ దిస్. ఇట్స్ లైక్ ఏదో ఫారెన్లో ఉన్నానేమో అనిపిస్తుంది నాకైతే, అంతగా బాగుంది, చాలా బాగుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ టు ముల్యంగిరి. సో ముల్యంగిరి పీక్ అయితే వచ్చేసాను. ఫైనల్గా ఇక్కడ టెంపుల్ ఉంది, ఈశ్వరుని టెంపుల్ చూసాను చెప్పాను.
ಅದು ಜಾರ್ ಹೋಗುತ್ತೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅಲ್ಲ ಟರ್ನಿಂಗ್ ಹೋಗೋಣ ಜಾರ ಅದ ಮೊಬೈಲ್ कवर फिशिंग